మొదటిగా కంటెస్టెంట్ సెలెక్షన్. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. కామనర్, టీవీ ఆర్టిస్ట్, మూవీ సెలబ్రిటీస్. ఇక్కడ కామనర్ అంటే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయ్యో లేక ఏదో ఒక కాంట్రవర్సీస్ తో ఫాలోయింగ్ పెంచుకున్న వాళ్ళు. ఇక టీవీ ఆర్టిస్ట్ ఈ కేటగిరీలో సీరియల్స్ చేస్తూ జనాల నుండి గుర్తింపు పొంది యాక్టివ్ గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇక మూవీ సెలబ్రిటీస్ మూవీస్ లో సైడ్ రోల్స్ లో చేసే అక్క, వదిన, అన్నయ్య పాత్రలు చేసేవారు. లేక ఒకప్పుడు హీరో, హీరోయిన్ అయ్యుండి ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యి ఉండే సెలబ్రిటీస్ అనే చెప్పొచ్చు. ఇక వీరికి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే కామన్ పీపుల్ కి 1 వీక్ కి 15,000 నుండి 20,000 ఇస్తారు. ఇక టీవీ ఆర్టిస్టుల విషయానికి వస్తే వాళ్ళ ఫేమ్, పాపులారిటీని బట్టి 50,000 నుండి 75,000 వరకు ఇస్తారు. అలా మూవీ సెలబ్రిటీస్ కూడా పాపులారిటీని బట్టి 50,000 నుండి 5 లక్షల దాకా ఇస్తారు. ఇక సెలక్షన్స్ విషయానికి వస్తే ఇది రంగుల ప్రపంచం. అందులో కోట్లాది మందికి మిమ్మల్ని చూపిస్తాము అన్నారంటే అంత ఈజీగా సెలెక్ట్ చేయరు కదా. ఈ షోకి ఎండోమల్ ప్రొడక్షన్ కంపెనీ అయితే స్టార్ మా డిజిటల్ పార్ట్నర్. అంటే ప్రొడక్షన్ కంపెనీ స్క్రిప్ట్ రాసి దాన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి వీడియోగా ఇస్తే దాన్ని స్టార్ మా టెలికాస్ట్ చేస్తుంది. కానీ సెలక్షన్ విషయంలో ఈ 2 టీంలు పోటీ పడి మరీ సెలెక్ట్ చేస్తారు. ఇక దాన్నే సెలక్షన్ టీం ఆసరగా తీసుకొని షో పేరుతో అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తామని లైంగికంగా వాడుకొని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారు. మీరు అడగొచ్చు, ఆ షోకి వెళ్లే అందరినీ యూజ్ చేసుకుంటారా అంటే 99% అవుననే చెప్తాను. ఈ సినిమా, టెలివిజన్ రంగంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది నేమ్, ఫేమ్, జనాల నుండి గుర్తింపు కోసమే. ఇక 10 సినిమాలు, ఒక హిట్ సీరియల్ చేస్తే గాని రాని గుర్తింపు ఒక్క షోతోనే వస్తుందంటే ఎవరు ఆశపడరు?